నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు వినాయక్ నగర్ కాలనీలో ఘనంగా హనుమాన్ శోభాయాత్రకు స్వాగతం పలికిన కాలనీ వాసులు బెస్తలను గుర్తించి హక్కున చేర్చుకున్న వ్యక్తి జగన్ వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయాలి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి భారీగా మెజారిటీ ఇస్తామన్న రామన్నపేట ప్రజలు సామాజిక మాధ్యమాల్లో చట్ట వ్యతిరేక పోస్టులు పెట్టేవారిపై ప్రత్యేక నిఘా రెచ్చగొట్టేలా పోస్టు పెడితే జైలుకు పంపిస్తాం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ హయత్ నగర్ వినాయక్ నగర్ కాలనీలో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ కార్పొరేటర్ కుప్పుల నరసింహారెడ్డి హయత్ నగర్ కల్లెం నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు ఈ శోభాయాత్రలో కాలనీ వాసులు మహిళలు పాల్గొని శోభాయాత్రకు స్వాగతం పలికారు వినాయక్ నగర్ అధ్యక్షులు కల్లెం శంకర్ తో పాటు నిర్వాహకులు లక్ష్మణ్ శ్రీనివాస్ యాదవ్ రవీందర్ రెడ్డి తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో బెస్స సంఘం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డైరెక్టర్ బెస్సా కార్పొరేషన్ కెవి రమణ మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే బెస్సా కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు చరిత్రలో మొట్టమొదట జగన్ బెస్సలను గుర్తించి హక్కున చేర్చుకున్నారని అన్నారు మన నియోజకవర్గంలో విశ్వేశ్వర్ రెడ్డిని ఎంపీ అభ్యర్థి మాలగుండ్ల శంకర్ నారాయణ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బెస్స సేవా సంఘం నాయకులు కెవి రమణ డైరెక్టర్ బెస్సా కార్పొరేషన్ బెస్స రామన్న ఎర్రి స్వామి విడపనకల్ ఆనంద్ నాగరాజు పంపాపతి పాల్గొన్నారు అందులో రాయలసీమలో గణనీయంగా ఎక్కువ సంఖ్యలో బెస్త కులస్తులు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో రాయలసీమలో ఉండేటువంటి 52 నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నారు. వీరికి స్వతంత్రానంతరం ఇప్పటి వరకు కనీసం ఈ కులాన్ని గుర్తించినటువంటి పార్టీ కూడా లేదని చెప్పుకోవడం అంటే ఆశ్చర్యమవుతుంది. స్వతంత్రానంతరం చట్ట
చట్టసభల్లోకి పోతామా లేదా, లేకపోతే రాజకీయ ప్రాధాన్యత కలిగిస్తా లేదో పక్కన పెడితే కనీసం బెస్త కులం అనేది ఒకటి ఉంది అని గుర్తించినటువంటి పాపాను కూడా ఇంతవరకు ఏ పార్టీ పోలేదు. మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి బెస్త కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక చైర్మన్ని 12 మంది డైరెక్టర్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి మొట్టమొదటి ఈ కులాన్ని గుర్తించిన వాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అందులో నేను ఒక డైరెక్టర్. ఆర్థిక స్వావలంబన అనేది పక్కన పెడితే సామాజిక స్వావలంబన అనేది చాలా ముఖ్యమైనది ఈ దేశంలో. అంబేద్కర్ చెప్పినట్లుగా ఈ దేశంలో సామాజికమైనటువంటి సమన్వయం జరిగేంత వరకు దేశం అభివృద్ధి కాదని చెప్పాడు ఆయన. రెండవది, ఏ కులమైతే చట్టజబుల్లో ప్రాతినిధ్యం లేకుండా పోతుందో ఆ కులం నశించిపోతుందని కూడా చెప్పాడు. ఎప్పుడో 1935లో చెప్పిన అంబేద్కర్ మాటల్లో కూడా ఇన్నాళ్ళు పాలించినటువంటి పాలకులు, చదువుకున్నటువంటి విఘ్నులకి తలకెక్కలే. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదట సామాజిక సమన్వయంలో భాగంగా ఈ కులాన్ని గుర్తించి మమ్మల్ని 12 మందిని చైర్మన్గా కలిపి 13 మందిని రాష్ట్ర స్థాయి నాయకులు చేశాడు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఒక చిన్న ఉపకులాన్ని తల మీద పెట్టుకొని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. అంతేకాదు, ఈరోజు గంగపుత్రుల పేరు, గంగపుత్రులకి ప్రధానంగా ఎవరైతే చేపల వృత్తిపైన ఆధారపడి బతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా అటు సముద్ర తీర ప్రాంతంలో కానీ ఇటు రాయలసీమలో మైదాన ప్రాంతంలో కానీ ఉన్నది ఇప్పటికే 5 ఎమ్మెల్సీలు ఇచ్చాడు. 5 మందికి ఎమ్మెల్సీ స్థానాలు. అందులో 2 రాయలసీమలో ఇచ్చాడు. ఒకటి కుప్పము, 2 కాళహస్తి. వాళ్ళు గంగపుత్రులే. వన్యకుల క్షత్రియ ఉపకులం వాళ్ళది, అయినా వాళ్ళు మా గంగపుత్రులు. అంతేకాకుండా ఒక రాజ్యసభకు పంపించినటువంటి చరిత్ర మోమినేని వెంకటరమణ గారు. అసలు పార్లమెంట్లో మా పాత్రే లేదు. ఈ రాష్ట్రం నుంచినే లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా పార్లమెంటులో అడుగుపెట్టేటువంటి పాపాల గంగపుత్రులు ఎప్పుడు పోలేదు. మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి ఒక గంగపుత్రుడిని రాజ్యసభకు పంపించారు. అంతేకాకుండా మంత్రి పదవి ఇవ్వడం. చిత్తూరు జిల్లా కుప్పం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గణేష్ నేడు 2వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కుప్పం పట్టణంలోని తిరుపతి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కుప్పం ఆర్టీసీ బస్టాండు ఆవరణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కుప్పం ప్రజలందరూ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నేతలు పాల్గొన్నారు. గిరీష్ పేపర్స్ వెళ్ళొచ్చుకో. చామల కిరణ్ కుమార్ రెడ్డికి భారీ మెజారిటీతో గెలిపించాలని
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. మండు టెండను సైతం లెక్క చేయకుండా ప్రజలు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డికి భారీ మెజారిటీ ఇస్తామని రామన్నపేట ప్రజలు స్పష్టం చేశారు. ర్యాలీలో మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, సిపిఐ నాయకులు పైల దామోదర్ రెడ్డి, నకరికల్ నియోజకవర్గ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏదైతే కెనాల్స్ ఉన్నాయో, పెండింగ్ కెనాల్స్, పిల్లాయపల్లి, ధర్మారెడ్డి, ఆసిఫ్ నగర్ కాలువలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన రేవంత్ రెడ్డి గారు భువనగిరికి వచ్చినాడు చెప్పిండు. ఏమని? లక్ష్మీనరసింహ సాక్షిగా ఇవన్నీ అతి త్వరలో కంప్లీట్ చేస్తా అని ఎమ్మెల్యేల ముందు చెప్పిండు. నాకు తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇదో లెక్క కాదు. 1,50,000 కోట్లు కాళేశ్వరం మీద పెట్టి ఆగం చేసే పైసలల్లా ఒక 5,000, 10,000 కోట్లు ఖర్చు పెడితే 500 కోట్లు ఖర్చు పెట్టుంటే ఇవాళ మీ అందరి పొలాలు సక్సెస్ స్థానంలో ఏంటి మనకి ఇబ్బందులు ఉండవు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. 500 కోట్లు ఖర్చు పెడితే కాలువలు అయితే కమిషన్లు రావని చెప్పి మన ఆస్తులన్నీ తీసుకుపోయి కాళేశ్వరంలో తలిగేసి పిల్లర్లన్నీ ఊలిపోయినాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టిన నాగార్జున సాగర్ అయిందా అట్ట? గతంలో శ్రీశైలం ప్రాజెక్ట్ అయిందా? ఎందుకంటే మనం ఒక మంచి ఆలోచనతోటి ప్రాజెక్టులు చేస్తాం. అట్నే ఇక్కడ కొద్దిగా రైల్వే స్టేషన్ లో కూడా రైళ్లు లాగుతలేరని చెప్పింది. కోవిడ్ తర్వాత ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, రైల్వే స్టేషన్ లో రైళ్లు లాగుతలేవని. ఈ భువనగిరి గడ్డ మీద కాంగ్రెస్ జెండా 3వసారి ఎగరబోతుంది. మీరందరూ నన్ను ఆశీర్వదించి 2009లో ఆనాడు నన్ను గెలిపించారు. ఆనాడు నేను ఇన్ఛార్జ్ గా ఉంటే సోదరుడు వెంకటరెడ్డి గారిని గెలిపించారు. ఈ రోజు తమ్ముడు చామల కిరణ్ కుమార్ మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా 15 రోజులు కష్టపడి తమ్ముడిని కూడా ఆశీర్వదిస్తే మేము అన్నదమ్ములం. మాతో పాటు ఒక పిల్లి పోయింది, ఒక గుండనక్క పోయింది. నకరికల్లా ఒక గుంటనక్క మోసం చేసిపోయింది. అవునా? భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల వాహనాలను ఆలయ పరిసరాల్లో ఉచితంగా పార్కింగ్ చేసుకోవాలని, పార్కింగ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలయ పరిసరాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గత సంవత్సరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వాహనాలకు ఫీజు వసూలు చేస్తున్న నేపథ్యంలో మార్చి నెలాఖరుతో గడువు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆలయ ప్రాంతాల్లో మొత్తం ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఎదురు చూసి ఇస్తాం. ఎందుకు ట్రైన్ వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో చట్ట వ్యతిరేక పోస్టులు పెట్టేవారిపై ప్రత్యేక నిఘా పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ ఏర్పాటును సిపి ప్రారంభించారు. సోషల్ మీడియాలో పోస్టులపై రామగుండం కమిషనరేట్ పోలీసుల నిఘా పెట్టారు. రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే జైలుకు పంపిస్తామని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఇన్స్పెక్టర్ ముత్తిలింగయ్య, ఎస్ఐ రాజమణి సిబ్బంది పాల్గొన్నారు.
ట్రాకింగ్ బాగుంది తీసుకోవాలి అన్ని ఒక్కొక్కరు ఇది వీడియో ఫేస్బుక్ ఇప్పుడు మనకు ఉన్న ఇది గ్రూప్స్ ఏ గ్రూప్స్ మంచిగా ఇంకా యాడ్ చేసుకోండి ఎవరెవరు చిన్న ఇది పెట్టినట్టు ఇమీడియట్ మనం తీసుకోవాలా ఎవరు పెట్టినట్టు తీసుకోవాలా మనకి మనం ఇట్లాంటి రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండలము చిప్పలపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన యువతి వివాహానికి పుస్తే మెట్టెలతో పాటు క్వింటాల బియ్యంను ఎంపీపీ జనగామ శరత్రావు, చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు, విద్యాసాగర్ రావులు, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కొమ్మెట రాజమల్లు చేతుల మీదుగా నిరుపేద కుటుంబ వధువుకు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కొమ్మెట రాజమల్లు, రాజయ్య, దేవయ్య, ప్రభాకర్, సురేష్ పాల్గొన్నారు. ఏం కాదు అన్న వస్తుంది, నేను తెస్తుంది. ఈరోజు చిప్పలపల్లి గ్రామానికి చెందిన కొమ్మటి పద్మ వాళ్ళ భర్త చంద్రయ్య గారు వీళ్ళు చిన్న పిల్లలు ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది. ఇద్దరు ఆడపిల్లలే. పెద్ద కూతురు పెళ్ళి అయిపోయింది, చిన్న కూతురు వివాహం రేపు ఉన్నందున మన ముస్తాబాద్ మండల ఎంపీపీ జనగామ శరత్రావు గారు పుస్తమటలు ఇవ్వడం జరిగింది. మరియు మా తరఫున మరియు మా వారి కుటుంబ సభ్యుల తరఫున వారికి ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. వారు ఎన్నో అటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా ముస్తాబాద్ మండలంలోని గూడెం గ్రామానికి చెందిన చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు గారు మరియు వారి బావగారు అయినటువంటి విద్యాసాగరరావు గారులను అడగగానే ఇట్లా నిరుపేదలు వారికి ఏమైనా సహాయం చేయాలనడంతోనే వారు మంచి పెద్ద మనసుతో స్పందించి క్వింటాల్ బియ్యం ఇవ్వడం జరిగింది. వారికి మా తరపున మరియు ఈ కుటుంబ సభ్యుల వీరు నిరుపేద కుటుంబ సభ్యుల తరపున వారికి ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. మేము అడగడంతోనే ఆయనే మాకు వెంకటేశ్వరరావు గారు, విద్యాసాగరరావు గారు అడగడంతో ఎన్నో మాకు సంక్షేమ పథకాలు మరియు ఎన్నో విధాల మాకు చిప్పలపల్లికి ఎన్నో విధాలు పుస్తమటలు కానీ, బట్టలు కానీ, చెద్దరు కానీ, చీరలు కానీ మరియు బ్లాంకెట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. వారికి మరియు ఇంతకుముందు చూస్తే నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. కొంతమందికి ఆర్థిక సాయం సుధా చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలను తెలపడం జరుగుతుంది. వారు మంచిగా వాయు ఆరోగ్యాల సంతోషాలతో ఉండాలి. వారికి భగవంతుడు మంచి మనసుతో మంచిగా వారికి దేవుడు వాళ్ళ వందు నుండి మంచిగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండి ఆర్థికంగా మంచిగా ఉండాలని భగవంతుడు కోరుకుంటూ వారు ఇదే విధంగా మంచిగా ఉంటూ ప్రజలకు సేవ చేయాలని మేము కోరుకుంటున్నాము. మా చిప్పలపల్లి గ్రామంలోని చాలామందికి సేవ చేశాడు. మరియు అదేవిధంగా ముస్తాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు సుతే చాలా అది చేసిండు. వారు మంచిగా ఉండాలని మేము భగవంతుడు కోరుకుంటున్నాం. వారికి మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ హాజరయ్యారు. గాంధీగంజ్ నుండి బోనాలతో ర్యాలీగా ఇందిరాగాంధీ చౌరస్తా వరకు నిర్వహించారు. రోడ్ షోను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగిందని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
పెట్టుబడి అత్యధిక లాభం 4 సంవత్సరాలు పైబడి జరిగిన ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వినాయక్ నగర్ కాలనీలో ఘనంగా హనుమాన్ శోభాయాత్రకు స్వాగతం పలికిన కాలనీ వాసులు. బెస్తలను గుర్తించి హక్కున చేర్చుకున్న వ్యక్తి జగన్. వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయాలి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ. చామల కిరణ్ కుమార్ రెడ్డికి భారీగా మెజారిటీ ఇస్తామన్న రామన్నపేట ప్రజలు. సామాజిక మాధ్యమాల్లో చట్ట వ్యతిరేక పోస్టులు పెట్టేవారిపై ప్రత్యేక నిఘా. రెచ్చగొట్టేలా పోస్టు పెడితే జైలుకు పంపిస్తాం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.